ఆహార నాళము పొడవు ఎంత? 10 మీటర్లు. పెదవులు మూయుటకు ఉపయోగపడే కండరాలు ఏవి? ఆర్బిక్యులర్ ఓరస్. పై పెదవుల కండరములను పైకెత్తుటకు ఉపయోగపడే కండరాలు ఏవి? లెవాటర్ అంగుళి ఓరస్. క్రింది పెదవి యందు కండరాలను ఏమంటారు? డిఫ్రెనర్ అంగుళి ఓరస్. బొగ్గు యొక్క కండరములు ఏది? బుక్సినేటర్. దంతాలు ఎన్ని రకాలు? అవి ఏవి? కొరుకు దంతాలు, చీల్చు దంతాలు, నమ్ము దంతాలు, వినుదు దంతాలు. దవడ ఎముకలో ఇమిడి ఉన్న భాగమును ఏమంటారు? దంతమానము అంటారు. వంటి కిరీటమని దేనిని కప్పబడి ఉంటును? పింగాణి అనే సన్నని పొర. యుక్త వయసు గల వారి నోటి యందు ఎన్ని పండ్లు ఉంటాయి? 32. చెవి క్రింది భాగంలో ఉన్న గ్రంథులు ఏవి? పైరోటిడ్ గ్రంథులు. సప్తపద అనగా 7 రంధ్రాలు కూడలి అని అర్థము. అన్నవాహిక పొడవు ఎంత? 23-25. జీర్ణాశయము ఏ ఆకారంలో ఉంటుంది? జే ఆకారంలో ఉంటుంది. ఒక్కసారి ఎంత మిశ్రమాహారము పెలోరిక్ ద్వారం నుండి పోతుంది? 140 గ్రాములు. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయుటకు అవసరము విటమిన్ ఏది? విటమిన్ B12. చిన్న ప్రేగు పొడవు ఎంత? సుమారు 6-7. చిన్న ప్రేగు ఎన్ని భాగములు విభజించి ఉన్నవి? 2. అంతర్మూలము, మధ్యమూలము, శేషాంతమూలము. పెద్ద ప్రేగు పొడవు ఎంత? 1.5 మీటర్లు. గంధము కన్నా పెద్దది ఏది? కాలేయము అంటే లివర్. మొత్తము శరీర బరువులో కాలేయము ఎంతో ఉంటుంది? 15 వంతు ఉంటుంది. కాలేయము ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. కాలేయము రోజుకు ఎన్ని మిల్లీమీటర్ల పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది? 800. పిండదశలో ఎర్ర రక్త కణాలు కాలేయం. గాలి బ్లాడర్ ఏ ఆకారంలో ఉంటుంది? బెర్రీపండు ఆకారంలో ఉంటుంది. గాలి బ్లాడర్ యొక్క పొడవు వెడల్పు ఎంత? 8-10.